హాయ్ హలో నమస్కార్, నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తము 300 పోస్టులకు సంబంధించి 13 కేటగిరీల్లో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 300 జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నవి, చివరి తేదీ ఎప్పుడు, ఫీజు ఎంత చెల్లించాలి, ఎక్కడ ఆన్లైన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఎప్పటికీ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో కావాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనం చూసినట్టయితే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ 13 రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు మనం గమనించినట్లయితే సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 5 పోస్టులు ఖాళీగా ఉన్నవి. 57,000 జీతంతో మొదలవుతుంది. అదేవిధంగా సీనియర్ సిస్టమ్ ఆపరేటర్కి వచ్చేసి ఒక పోస్టు ఖాళీగా ఉంది. 44,000 జీతంతో ఈ పోస్టులు స్టార్ట్ అవుతున్నవి. అదేవిధంగా 40,000 జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు ఖాళీగా ఉన్నవి. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు ఖాళీగా ఉంది 40,000 జీతంతో. లైబ్రేరియన్ గ్రేడ్ 2 ఒక పోస్టు ఖాళీగా ఉంది 35,000 జీతంతో. యూడి సిస్టమ్ ఆపరేటర్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నవి 34,000 జీతంతో. అసిస్టెంట్ 78 పోస్టులు ఖాళీగా ఉన్నవి 25,000 జీతంతో. ఎగ్జామినర్ 27 పోస్టులు ఖాళీగా ఉన్నవి 25,220 రూపాయల జీతంతో స్టార్ట్ అవుతుంది. టైపిస్టు 44 పోస్టులు ఖాళీగా ఉన్నవి 25,000 నుంచి 80,000 వరకు జీతం ఉంటుంది. కాపీస్టు 34 పోస్టులు ఖాళీగా ఉన్నవి 25,220 రూపాయల నుంచి 80,000 వరకు జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవి 25,220 రూపాయల నుంచి 80,000 వరకు శాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ ఒక పోస్టు ఖాళీగా ఉంది 25,220 రూపాయల నుంచి 80,000 వరకు జీతం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు ఖాళీగా ఉన్నవి 20,000 జీతం నుంచి 61,000 వరకు ఉంటుంది. ఇలా మొత్తం 13 కేటగిరీల్లో కలిపి 300 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవి. ప్రతి పోస్టుకు సంబంధించి మినిమం అయితే 20,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది శాలరీ. చివరైతే రిటైర్ అయ్యే లోపు 1,40,000 వరకు శాలరీ తీసుకునే అవకాశం ఉంది పోస్టును బట్టి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇప్పుడు పోస్టును బట్టి క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి ఏదైనా ఎల్ఎల్బి చేసి ఉండాలా, బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎల్ఎల్బిలో 5 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ కూడా తప్పకుండా ఉండాలి. అదేవిధంగా సీనియర్ సిస్టమ్ ఆపరేటర్కి చూసినట్టయితే బీటెక్ చేసి ఉండాలి. సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఐటీ కానీ, ఎంఎస్సి కంప్యూటర్స్ కానీ, ఎంఎస్సి సైన్స్ ప్లస్ జనరేటర్ సర్టిఫికేటు విత్ 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్, నెట్వర్క్ అడ్వాంటేజ్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. ఇది సీనియర్ సిస్టమ్ ఆపరేటర్కి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ చూసినట్టయితే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అసిస్టెంట్ లైబ్రేరియన్కి వచ్చేసి డిగ్రీలో ఎల్ఎల్బి చేసి ఉండాలి, 3 ఇయర్స్ కోర్సు లేదా 5 ఇయర్స్ కోర్సు, ప్లస్ బిఎల్ఎస్ఏఎస్సి కంప్యూటర్ స్కిల్స్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలా. లైబ్రేరియన్ మెయింటెనెన్స్ సర్టిఫికేటే ఉండాలి. అదేవిధంగా లైబ్రేరియన్ గ్రేడ్ 2 వచ్చేసి డిగ్రీ ఇన్ ఆర్ట్స్లో సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా ఏదో ఒక కోర్సు డిగ్రీ చేసి ఉండాలి. ఎల్ఎల్బి చేసిన ఒకటే, కామర్స్లో డిగ్రీ అయినా ఒకటి, సైన్స్ అయినా ఒకటి, ఆర్ట్స్ అయినా ఒకటే. డిగ్రీ చేసిన వరకు లైబ్రేరియన్ గ్రేడ్ 2కు అర్హత ఉంది. యూడి సిస్టమ్ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలా. సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, ఏదో ఎల్ఎల్బి చేసినా ఒకటే. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ అయితే ఇంగ్లీష్లో 120 WPM, అదే కాకుండా మళ్ళీ టైపిస్ట్ కూడా ఇంగ్లీష్ గ్రేడ్ టైపిస్ట్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలా 45 WPMలో. నెక్స్ట్ అసిస్టెంటు ఎగ్జామినరు, కాపీస్ట్ ఈ 3 పోస్టులకు కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా. ఆర్ట్స్, సైన్స్, కామర్సు లేదా ఎల్ఎల్బిలో లా కోర్సులో డిగ్రీ ఉన్న ఒకటే. నెక్స్ట్ టైపిస్ట్ చూసినట్లయితే డిగ్రీ ఏదైనా కోర్సు ఆర్ట్స్, సైన్స్, కామర్సు, ఎల్ఎల్బి చేసిన ఉన్న ఒకటే. అదేవిధంగా డిగ్రీ ప్లస్ టైపింగ్లో ఇంగ్లీషు హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై గ్రేడ్ 45 WPMలో టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్లయితే డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్
మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉండాలి. తర్వాత టైప్ రైటింగ్ ఇంగ్లీషు గ్రేడ్ 45 WPM తప్పకుండా ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ చూసినట్లయితే డిగ్రీ ఏదైనా కోర్సు ఆర్ట్స్, సైన్సు, కామర్సు, లా, LLB. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో ఉండాలా 80 WPM. అదేవిధంగా టైపు సర్టిఫికెట్ గ్రేడ్ ఏ ఉండాలి, గ్రేడ్ ఏలో 45 WPM. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులని ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్కి మినిమం 7th క్లాస్, ఆ పైన ఎంత అర్హత ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు. మినిమం 7th క్లాస్ వారు దీనికి అర్హులు. ఇక్కడ ఏజీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం 1/1/2026కి ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. 1/1/2026కు 42 సంవత్సరాల లోపు వారు మాత్రమే దీనికి అర్హులు. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ SC, ST, BC, EWC వారికి వచ్చేసి 42 సంవత్సరాలు ప్లస్ 5 ఇయర్స్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 47 సంవత్సరాలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా PW అంటే వికలాంగులకు వచ్చేసి 42 + 10 అంటే 52 సంవత్సరాలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసి యాజ్ పర్ రూల్స్ 12(1)(c)(1) ఆ రూల్ ప్రకారం వారికి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారికి వాళ్ళ క్యాస్ట్ పరంగా ఉన్న రిజర్వేషన్తో పాటు స్పోర్ట్స్కు సంబంధించి అదనంగా ఒక 3 ఇయర్స్ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. దీనికి చివరి డేట్ మనం గమనించాలంటే నోటిఫికేషన్ వచ్చేసి 20 మార్చి 2026 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 30 మార్చి 2026, 30 తారీఖు నుంచి అది మొదలవుతుంది. అదే లాస్ట్ డేట్ మనం చూసినట్టయితే 19 ఏప్రిల్ 2026 నైట్ 11:59 వరకు అయితే సైట్ ఓపెన్ ఉంటుంది. దీనికి కానీ చివరి క్షణాల్లో సైట్ అనేది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయకుండా త్వరగా స్టార్టింగ్ డేట్లోనే అప్లై చేసుకోవాల్సిందిగా నా చిన్న సలహా అనమాట. ఈ పోస్టులో మనం అప్లై చేసుకునే ముందు కొన్ని డాక్యుమెంట్ మనం సిద్ధం చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్లు మనం గమనించినట్లయితే మనం ఏదైతే పోస్టుకు అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే దానికి పాస్ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే SSC 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది. కాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే SC, ST, BC, EWC కోటాల్లో అప్లై చేస్తున్నారో రిజర్వేషన్ కొరకు వాళ్ళకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా కావాలి. అదేవిధంగా ఎవరైతే BC క్యాండిడేట్ ఉన్నారో తప్పకుండా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఒకటి తప్పకుండా తీసుకోవాలి. సచివాలయంలో తీసుకోవాలి. అది 2025 లేదా 2026లో తీసుకున్నది మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా వికలాంగులకైతే తప్పకుండా వాళ్ళ సదరం సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి డిశ్చార్జ్ సర్టిఫికేట్, వాళ్ళ జాబ్లో రిటైర్మెంట్కి అప్పుడు డిశ్చార్జ్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. ఎవరైతే ఎంప్లాయర్స్ దీనికి అప్లై చేస్తున్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఎంప్లాయర్కి సంబంధించి తీసుకోవాలి. ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంప్లాయర్ అని సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అదే వైట్ పేపర్ మీద మనం సైన్ చేసిన ఒక పేపర్ ఒకటి ఉండాలి. దీనితో పాటు SC, ST వికలాంగుల అభ్యర్థులకు అయితే 400 రూపాయలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా OBCలకు అయితే 800 రూపాయలు ఫీజు ఉంటుంది. ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు. 30 మార్చి 2026 నుంచి APHC.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై అనే లింక్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే లింక్ ఓపెన్ అవుతుందో అప్పుడు మన ఛానల్లో ఎలా అప్లై చేసుకోవాలో, ఆప్షన్స్ ఏంటి, మన ఫోన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయం కూడా ఫుల్గా ఒక వీడియో చేసి మళ్ళీ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే 80 మార్కులతో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క పోస్టుకి కూడా. దానితో పాటు ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటాయో టైపిస్టు, షార్ట్ హ్యాండ్ ఇలాంటి కాపీస్ట్ ఉంటారు వాళ్ళకి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఒకటి సపరేట్ ఉంటుంది. నార్మల్ పోస్టులకు అయితే కేవలం CBTలో 80 మార్కులకు CBT ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 80 మార్కులకు ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ని బట్టి సెలక్షన్ చేయడం జరుగుతుంది. CBTలో మెరిట్ లిస్టుని తీసి వారికి ఎవరైతే టెక్నికల్ పరంగా అప్లై చేస్తున్నారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ కంప్యూటర్ బేస్కు లేని వారైతే కూడా నార్మల్ పోస్టులకు కేవలం CBTలో మెరిట్ లిస్టులో ఎవరైతే ఉంటారో మెరిట్ మార్కులు వచ్చిన వారికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా దీనికి ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి 300 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు తెలియపరుస్తాను. అదేవిధంగా ఎప్పుడైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో ఎలా అప్లై చేయాలి,
ఎక్కడెక్కడ ఏ ఆప్షన్లకు కావలసిన ఒక అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధించిన పూర్తి డేటా మన ఛానల్లో ఒక వీడియో చేస్తాను. మార్చి 30వ తారీఖు 2026లో ఒక వీడియో వస్తుంది. దానికోసం ఎదురు చూడండి. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, నిరుద్యోగులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరి రాబోయే అప్డేట్స్ కోసము, జాబ్ నోటిఫికేషన్ కోసము మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.